భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా. అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నమో భగవతే పురుషాయ తుభ్యం. హరి ఓం. నిన్న మనం ప్రశ్నోపనిషత్తు ఆఖరి అధ్యాయంలో ఉన్నటువంటి మంత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ షోడశ కళా పురుషుడు, అందులో 15 కళలు విలీనమైపోతాయి విదేహముక్తి అప్పుడు. ఆ ఒక్క కళ మటుకు మిగులుతుంది ప్రపంచంలో, అది నామము అని చెప్పుకున్నాం. ఆ నామం మిగులుతుంది కాబట్టి ఆ నామమే ఆధారం అందరికీ. నామం ద్వారానే ఆయా పరమ గురువుల్ని ఋషుల్ని మనం స్మరించుకోవచ్చు. ఆ నామం ద్వారానే, ఆ నామస్మరణ వలనే మనకి ఆశీస్సులు, పుష్టి, తుష్టి అన్ని లభిస్తాయి. ఎందుకంటే ఆ బ్రహ్మస్వరూపమే ఆ రూపంలో ముందు ఉండింది, ఆ గురు రూపంలో. కాబట్టి ఆ నామం ద్వారా ఆ బ్రహ్మని మనం ప్రచోదనం చేసుకోవచ్చు, ఇన్వోక్ చేసుకోవచ్చు అని ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరొకటి విషయం ఏంటంటే, ఎలా కలిసిపోతారు అంటే విలీనం అవుతారు. దానికి ఉదాహరణ చెప్తున్నారు. కించ అంటే దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, యథా నద్యస్యందమానా సముద్రే అస్థం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః పరాత్ పరం పురుషముపైతి దివ్యం. యథా నద్యస్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః పరాత్ పరం పురుషముపైతి దివ్యం. ఈ మంత్రం కూడా జ్ఞాన స్వరూపాన్ని, ఆ జ్ఞాన ఫలాన్ని అందజేస్తుంది. అంటే ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత జీవన్ముక్తిగా ఉండి విదేహముక్తిగా ఉన్నప్పుడు వచ్చిన ఫలం ఏమిటి? ఆ జ్ఞాన ఫలం అని చెప్తున్నారు. ఏమిటదంటే ఉదాహరణ చెప్తున్నారు. యథా నద్యః గంగాద్యాః స్యందమానాః గచ్చంత్యః అంటే ప్రవహిస్తూ ఉన్నటువంటి నదులు, గంగా ఇత్యాది నదులన్నీ కూడా. సరే, ఏ నది తీసుకున్నా మనం ఏదో ఒక సముద్రంలో కలుస్తుంది. అది అందుచేత అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. గంగా ఇలాంటి నదులన్నీ కూడాను ఏ విధంగా అయితే గచ్చంత్యః ప్రవహిస్తూ ఉన్నటువంటి నదులన్నీ కూడా ప్రవహిస్తూ సముద్రే, సముద్రం ప్రాప్య, సముద్రం దగ్గరికి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే అంతర్వేది మన ఆంధ్రాలో ఉంది. గోదావరి నది ఆ సముద్రంలో కలవడం చూస్తాం అంతర్వేదిలో. అక్కడ విష్ణు దేవాలయం కూడా ఉంది. అలాగే గంగాసాగరానికి వెళ్తే ఆ గంగా నది ఏ విధంగా ఆ సాగరంలో కలుస్తుందో, అక్కడే కపిల మహర్షి యొక్క సగరపుత్రులు శాపం చేసినటువంటి స్థలము అంతా కూడా అక్కడ కనబడుతుంది. అక్కడ అది కూడా గొప్ప క్షేత్రం. అంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఒకసారి స్మరణ చేసుకొని ఆ గంగాను సముద్రంలో కలిసేటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి కనుక స్నానం చేసి వస్తారు కొంతమంది. అదొక వ్రతంగా తీసుకున్నటువంటి కొంతమంది వెళ్ళి ఆ నదుల్లో, పుణ్య నదుల్లో స్నానం చేసి ఆ మనసుని అక్కడ కేంద్రీకరించి ఆ పరమాత్మ మీద వస్తారు. అది సాధనగా తీసుకుంటారు.
ఈ నదులు చూస్తాం మనం. కానీ ఏమిటవుతుంది ఆ నదులు కలిసినప్పుడు? అస్తం అంటే అదర్శనం, అవిశేషత, అవిశేష ఆత్మభావం గచ్చంతి. అస్తం గచ్చంతి అంటే ఏమిటి? అందులోకి వెళ్ళి పూర్తిగా కలిసిపోతాయి. ఈ నదులన్నీ కూడా వెళ్ళి ఆ సముద్రంలో కలిసిపోతాయి. ఎలా కలుస్తాయి అంటే ప్రాప్నువంతి నామరూపం చ, నామ చ రూపం చ నామరూపే విహాయ హిత్వా. అంటే తనదైనటువంటి నామము, రూపము రెండు పోతాయి. ఇప్పుడు మన బద్రీనాథ్ నుంచి అలకనంద వస్తుంది. అది మన రుద్రప్రయాగ దగ్గరకు వచ్చేసరికి, రుద్రప్రయాగకి అక్కడికి వస్తున్న మహానది ఒకటి ఉంటుంది. అది మందాకిని నది. మన కేదార్నాథ్ నుంచి వస్తున్న మందాకిని నది, ఈ తర్వాత బద్రీనాథ్ నుంచి వస్తున్నటువంటి అలకనంద, అక్కడే అంతర్వాహినిగా ఆ అలకనందలో కలిసినటువంటి సరస్వతి. ఆ సరస్వతి నామం ఉండదు, అలకనంద మిగులుతుంది. ఈ మందాకిని అలకనంద కలిసినప్పుడు ఈ మందాకిని అనేటువంటి పేరు వదులుకుని అలకనందగా ఉంటుంది. అది ఇంకా కిందకు వచ్చేసరికి ఇక్కడ మన ఈ రుద్రప్రయాగ, దేవప్రయాగ వచ్చేసరికి అక్కడ భాగీరథి, అలకనంద కలిసి అలకనంద నామం పోగొట్టుకుని అలాగా కిందకు వస్తూ ఉంటే చివరి గంగగా తయారవుతుంది. భాగీరథి గంగ కింద ఉత్తరకాశి వచ్చేటువంటిది భాగీరథి. ఆ భాగీరథి అంటే గంగోత్రి నుంచి వచ్చేటువంటిది భాగీరథి. ఈ ఇందులో కలిసి చివరికి గంగగా హరిద్వార్ కింద వస్తుంది. హరిద్వార్ దగ్గరికి వెళ్ళేసి అంటే ఒక్క నామరూపం పోతూ ఉంటుంది. అందులో కలిసిన తర్వాత ఈ నదులన్నీ కూడా మళ్ళీ గంగా ఏదైతే అంటామో అది సముద్రంకి వెళ్ళేసరికి ఆ నామము రూపం పూర్తిగా వదులుకుని త్యాగం చేసి హిత్వా త్యజించి తన నామము రూపాన్ని అన్నీ కూడా కలిసి ఆ సముద్రంలో విలీనమైపోతాయి. ఇప్పుడు నామచ రూపంచ నామరూపే విహాహిత్వా, ఏ విధంగా అయితే సముద్రంలో కలిసిపోతాయో ఈ నదులన్నీ కూడాను, నామరూపాలు ఏమి మిగలవు. అదేవిధంగా తథా అవిద్యాకృత నామరూపాత్ విముక్త సన్, అవిద్యచే పొందబడినటువంటి, అవిద్య కారణంగా ఉండి దాని కార్యములుగా ఉన్నటువంటి నామరూపములు. కాబట్టి అవిద్యాకృత నామరూపాత్ విముక్త సన్, ఈ అవిద్యతే కల్పించబడినటువంటి నామరూపముల నుండి పూర్తిగా విముక్తుడైనటువంటి వాడు అంటే జ్ఞాని. విముక్త సన్ విద్వాన్ అంటే జ్ఞాని. తన నామం ఉండదు, రూపం అన్ని వదిలేస్తాడు అక్కడ జ్ఞాని. పరాత్ అంటే అక్షరాత్ పూర్వోక్తాత్ పరం. పరాత్ పరం మనం ముందు చెప్పుకున్నాం. ఒక పరం అంటే మూల ప్రకృతి. పరాత్ పరహ అంటే ఈ మూల ప్రకృతి కన్నా ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటి వాడు. అంటే దీనికన్నా పరమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పైన ఉన్నటువంటిది, కారణమైనటువంటిది ఈ పరం. దీన్ని పరం అంటాం. దేన్ని? మూల ప్రకృతిని. దేనికి పరం? అది ఈ నామరూప అంటే ఈ కార్యజగత్తుకి పరం అయినటువంటిది మూల ప్రకృతి. కార్యజగత్ అంతా అపరం, మూల ప్రకృతి పరం. ఈ మూల ప్రకృతి కూడా అపరమే. దేని దృష్ట్యా? ఆ పరాన్ని చూస్తాను. అటువంటి పరాన్ని, ఎటువంటి పరాన్ని? బ్రహ్మం అనేటువంటి పదార్థం. కాబట్టి ఆ పరాత్ పరహ, ఈ పరం కన్నా పరమమైనటువంటి, పైన ఉన్నటువంటి పరాత్ పరహ, పరాత్ అక్షరాత్, అక్షరం అంటే ఇక్కడ మూల ప్రకృతి, పూర్వోక్తాత్ ముందుగా చెప్పినటువంటి విధంగా పరం, దానికి పరంగా, దాని కూడా పూర్వం అంటే మూల ప్రకృతి కూడా పైన ఉన్నటువంటి ఏమిటది? పరం. ఆ పరం ఎలాంటిది? దివ్యం పురుషం యథోక్త లక్షణం ఉపగచ్చతి. అటువంటి పరం ఎలా ఉంది? దివ్యమైనటువంటి పరం. అది దివ్యమైనటువంటి పరము. తర్వాత పురుషుడు, దివ్య పురుషుడు ఏదైతే ఉన్నాడో, జ్యోతనాథ్ దేవ, అక్కడ దివ్యమైనటువంటి పురుషుడు అతను, ఆ బ్రహ్మస్వరూపం. అక్కడికి వెళ్ళి యథోక్త లక్షణం ఉపగచ్చతి అంటే అక్కడ చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మనే అక్కడ పొందుతారు. అంటే నామరూపాలన్నింటినీ వదిలేస్తారు. వదిలేయడం ఒకటి అర్థం, రెండవది అవి ఊడిపోతాయి. అందుకే ఊర్వారకమివ బంధన అని అంటాం. అదేవిధంగా ఒక పండు, ఒక మహానుభావుడు ఉండేవారండి. ఆయన వెళ్ళిపోయారు పైకి, పేరు చెప్ప నేను కావాలని. ఆయన ఏమంటుండేవారంటే, పండు లోపల పండి, పండి వెలుపల పండి, పండినప్పుడు
ఆ, సిద్ధించును ఏదో ఉంది, సద్గురురాయ ఏదో ఉంది మొత్తానికి. అంటే పండు ఎలా పండుతుంది? లోపల నుంచి పండుతుంది ముందు, బయట కెమికల్స్ వేసి కాదు. ఆ లోపల నుంచి పరిపక్వత లోపల నుంచి వస్తుంది. పండి 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 బయట కనబడుతుంది. అంటే లోపల నుంచి ఆ మార్పు చెంది చెంది పూర్తిగా పండినప్పుడు ఆ పండు ఈ వృక్షం నుంచి వేరైపోతుంది పండినప్పుడు. అదేవిధంగా ఈ ఈ సాధకుడు జ్ఞాని కూడా నామరూపాలు అన్నీ కూడా వదిలిపోతాయి. అంటే వాటితో ఎటువంటి తాదాత్మ్యం చెందడు. ఇవి లేకుండా నేను ఉన్నాను సుమా అనేటువంటి అనుభూతి తెచ్చుకుంటాడు. విబంధమే లేదు అసలు. నాకు సూక్ష్మం లేదు, కారణ శరీరం లేదు. కారణ శరీరం ఉంటుంది కొంతకాలం జీవన్ముక్తులకి. అది కూడా ఎలా ఉంటుంది? ప్రారంధవశాత్తు. ప్రారంధం అనేటువంటి కారణం మిగులుతుంది అందులో. ఆగామి సంచిత కర్మలు రెండు ఉండవు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అక్కడ ఈ జ్ఞాని అనేటువంటి వాడు తన స్వరూపంలో కలిసిపోతాడు, తానుగా మిగులుతాడు. ఇవన్నీ అడ్డంకులన్నీ పోయాయి కాబట్టి. ఇక్కడ ఇలా చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటా ప్రశ్న అంటే, చూడండి, జీవన్ముక్తి స్థితిని పొందాడు, జ్ఞానం బాగా తెచ్చుకుని జీవన్ముక్త, ఒక డౌట్, సంశయం చెప్తున్నారు ఇక్కడ. జీవన్ముక్త స్థితిని పొందాడు, కానీ జీవన్ముక్త స్థితిని పొందిన తర్వాత విదేహముక్తి కలగడానికి ప్రారంధం ఉందిగా ఇంకా అడ్డు. ప్రారంధం ఉపభోగేన నశ్యతి. అప్రవృత్త ఫలత్వాదని చెప్పుకున్నాం మనం నిన్న. అప్రవృత్త ఫలములు, ప్రవృత్త ఫలాని, అప్రవృత్త ఫలాని. అప్రవృత్తం అంటే సంచితం, ఈ ప్రవృత్తం అంటే ప్రారంధం. ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టినటువంటి కర్మలు, దాన్ని ప్రారంధం అన్నాం. కానీ జీవన్ముక్త స్థితికి పొందిన తర్వాత శరీర ప్రారంధం కొంతకాలం ఉంటుంది కదా. ఈ శరీరం పూర్తిగా పడిపోయినప్పుడే కదా విదేహముక్తి వస్తుంది కదా. కాబట్టి ఈ జీవన్ముక్త స్థితిని పొందిన తర్వాత విదేహముక్తి కలిగే లోపల ఏదైనా కొన్ని గొడవల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఈ తెచ్చుకున్నటువంటి జీవన్ముక్తి స్థితి పోతేనో అనే ప్రశ్న వస్తుంది. అప్పటిదాకా ఉండాలి కదా, ఆ జీవన్ముక్తి స్థితి జీవన్ముక్తులుగానే ఉండాలి. అదేమిటయ్యా ఎవరు పోగొడతారు అంటే, ఏదో కారణం, ఏదో క్లేశం వచ్చింది. ఏదో క్లేశం కానీ, లేదా దేవత వల్ల కానీ, దేవతలు అడ్డం పెడతారు, వాటి వల్ల కానీ అలాగా వచ్చి, ఆ వాటి వల్ల, దేవత వల్ల కానీ లేకపోతే క్లేశం వల్ల కానీ ఆ విధేయముక్తి రాకుండా పోతే మోక్షం అనేది ఉండదు కదా అని ఒక ప్రశ్న. అలా అయితేనో, ఒకసారి దానికి అటువంటి అవకాశం ఉంటేనో అని ప్రశ్న. నను శ్రేయసి అనేకే విఘ్నా ప్రసిద్ధా శ్రేయాంసి బహు విఘ్నాని. అంటే ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు శ్రేయస్సు మార్గంలో చాలా విఘ్నాలు వచ్చి పడతాయి అని అంటాం. అది సహజం కూడాను. ఎందుకు సహజం? అసలు పరమశ్రేయస్సు ఏమిటి? మోక్ష మార్గం. మరి మోక్ష మార్గాల్లో అడ్డులు పెట్టే వాళ్ళు ఎవరు అంటే దేవతలు. అది బృహదారణ్యోపనిషత్తులో వస్తుంది. దేవతలే అడ్డు పెడతారు. ఎందుకు దేవతలు అడ్డు పెడతారు అంటే, వాళ్ళకి మన ముక్తిని పొందడం వాళ్ళకి మంచిది కాదు. ఎలా మంచిది కాదు? మనం ముక్తి పొందటం లేదు. ముక్తి అంటే ఏమిటి? అహంకారాన్ని త్యాగం చేయడం. అహంకారాన్ని త్యాగం చేయడం అంటే ఏమిటి? కర్తృత్వాన్ని పోగొట్టుకోవడం. కర్త అనేటువంటి వాడే లేకపోతే వాడు కర్మ చేయడు, చేయక్కర్లేదు వాడికి. కర్మ అనేటువంటిది చేయకపోతే, యజ్ఞయాగాదుల కర్మలు చేయకపోతే, అజ్ఞయాగాదుల కర్మలలో వేసేటువంటి ఆహుతులే దేవతలకి ఆహారం. కాబట్టి ఎటొచ్చి వాళ్ళకి ఆహారం పోతుంది. అందుచేత వాళ్ళు ఏమంటారు? నువ్వు ఉపాసన చేస్తూ ఉండు, మాకు ఆహుతులు వేస్తూ ఉండు, నేను మీకేమో ధనధాన్యములు, సంపదలు అన్నీ ఇస్తుంటాను, మీరు అలా మమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉండండి, యజ్ఞయాగాదుల కర్మలు చేస్తూ ఉండండి, మీకు ఎటువంటి లోటు లేకుండా మేము చూసుకుంటాం, మేము ఇవ్వగలం అటువంటివి. నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళి అన్నిటినీ త్యాగం చేసేసి, ఈ కర్మకాండను మొత్తం త్యాగం చేసేసి కేవలం మోక్ష మార్గాన్నే పొందుతాము అంటే అది మాకు నష్టం కాబట్టి మేము అడ్డు వేస్తాం.
అది ఇక్కడ అంటున్నారు. అలాంటి అతః క్లేశానాం అన్యతమైన, ఏదో ఒక క్లేశం వల్ల కానీ, లేదా అన్యేన దేవాదిన చ విఘ్నితో బ్రహ్మవిదపి అన్యాం గతి మృత గచ్చతి న బ్రహ్మ ఏవ. ఈ దేవతలు పెట్టిన కొన్ని ఇబ్బందుల వల్ల కానీ, ప్రతిబంధకాల వల్ల కానీ, లేదా ఇతరత్ర ఏదైనా క్లేశం వల్ల కానీ, ఈ సాధకుడు పాపం జీవన్ముక్తుడు చనిపోయిన తర్వాత బ్రహ్మను చేరుకోపోవచ్చు కదా. బ్రహ్మను చేరుకోకపోతే నను అన్నాడు కదా. విఘ్నితో ఇలాంటి విఘ్నాలు కలగడం వల్ల, వాళ్ళ ద్వారా విఘ్నాలు కల్పించబడడం వల్ల, క్లేశము అనే విఘ్నము దేవతల వల్ల కానీ విఘ్నములు కల్పించడం వల్ల, ఈ బ్రహ్మవిదపి అంటే జీవన్ముక్తుడు కూడా అయినప్పటికీ కూడా అన్యాం గతి మృత గచ్చతి నా బ్రహ్మ ఏవ. ఏదో ఇతరత్ర ఇంకో గతిని ఏదో పొందుతాడేమో కానీ, ఏదో లోకాన్ని పొందుతాడేమో కానీ బ్రహ్మని పొందకపోవచ్చు కదా. ఇలాంటి విఘ్నాల వల్ల జ్ఞానం ఉంది, జీవన్ముక్తిని పొందాడు, కానీ మరి ఆ జీవన్ముక్తి స్థితి ఉంటుందా, నిలబడుతుందా, మళ్ళీ ఏమైనా అవిద్య పొరలు కానీ అజ్ఞానం కానీ వచ్చి అంటుకుంటుందా ఈ దేవతల కృప వల్ల? అది కష్టమే, మరి చేసిన తపస్సంతా పోతుందే అని ఒక ప్రశ్న ఎవరికి? పూర్వపక్షికి వచ్చింది. అలా అయితేనో అంటే నా అంటున్నారు. అసలు అలా సంభవమే కాదు. ఎందుకని? నువ్వు జీవన్ముక్తుడు అయినా విదేహముక్తి అయినా కూడా అసలు ముక్తి అనేటువంటిది ఏమిటంటే విద్యయా ఏవ సర్వత్ర ప్రతిబంధస్య అపనీతత్వాత్. ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానము ఆత్మవిద్య కలిగిందో, అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాను లాంగ్ బ్యాక్. పంచదార గురించి మనం ఎన్ని తెలుసుకున్నా, పంచదార జ్ఞానం ఉంది అని మనం చెప్పుకుంటున్నా, పంచదార తినకపోతే వాడికి పంచదార జ్ఞానం లేదంటే లెక్క. పంచదార తిన్నవాడు కామ్గా ఉంటాడు, తిని కూర్చుంటాడు. లేనివాడు పంచదార గురించి మాట్లాడుతుంటాడు కానీ, రీసెర్చ్ చేస్తాడు కానీ, ఉపయోగాలు చేస్తాడు. దానిలో ఎక్కువగా తింటే నష్టాలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి, పరిణామాలు ఏమిటి, ఎక్కడ పండుతాయి, ఎంత పండుతున్నాయి, ఎన్నెన్ని నానా చెత్త మాట్లాడతాడు పంచదార గురించి, కానీ తినడు. అలాంటి జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం అంటే. తినడం అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు, అలాంటి జ్ఞానం కలిగినప్పుడు అన్ని ప్రతిబంధకాలు ఒక్కసారిగా తొలగింపబడతాయి. సర్వ ప్రతిబంధస్య అపనీతత్వాత్ అని తొలగింపబడ్డాయి. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం కలిగిందో అన్ని ప్రతిబంధకాలు తొలగింపబడ్డాయి. అవిద్యా ప్రతిబంధ మాత్రో హి మోక్ష. మోక్షం అంటే ఏమిటి? అవిద్యా ప్రతిబంధ మాత్ర హి మోక్ష న అన్య ప్రతిబంధ. అసలు మోక్షానికి అవిద్యవే ప్రతిబంధకము, వేరే ప్రతిబంధకం లేదు. అవిద్య మాత్రం అంటే మోక్షానికి మోక్ష అవిద్యా ప్రతిబంధ మాత్రోహి. మోక్షానికి అవిద్యా ప్రతిబంధకమే. అవిద్య ఒకటే ముఖ్యమైనటువంటి ప్రతిబంధకం. అది పోయినప్పుడు ఇంకా ఏ ప్రతిబంధకం లేదు. దేవత లేడు, అన్య క్లేశాలు లేవు. అసలు దేవతలు కానీ క్లేశాలు కానీ నేను మనం చెప్పుకున్నాం కదా, ఎవడైనా ఉంటే వాడి మీద కేసు పెట్టచ్చు. వాడే పోయాడు, వాడు వెళ్ళిపోతే మరణించిన తర్వాత వాడి మీద ఉన్నటువంటి అన్ని కేసులు అనేది ఎలాగైతే కొట్టివేయబడతాయో ఆటోమేటిక్గాను. ఎందుకని? వాడి విక్టిమే లేడు అక్కడ. విక్టిమ్ కాదు, అక్యూజ్డ్ లేడు, నిందితుడే లేడు. అప్పుడు వాడి మీద కేసులు ఏమవుతాయి? అన్నీ పోయినట్టే. కాబట్టి అవిద్యను తొలగించడమే మోక్షము. నిత్యత్వాత్ ఆత్మభూతత్వాచ్చ. అది ఒక్కసారి తొలగించిన తర్వాత ఆత్మవిద్య నిత్యం కాబట్టి అది శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి ఇది నేనని తెలిసిన తర్వాత మళ్ళీ పోదు. మళ్ళీ ఇంక అసలు అజ్ఞానం కప్పడానికి అసలు వీడి దగ్గర సామగ్రియే లేదు. ఏదో ఒక వృత్తి జ్ఞానం కలిగింది అనుకోండి, వృత్తి జ్ఞానం ఒక థాట్ ద్వారాను, ఒక వృత్తి ద్వారా ఒక జ్ఞానం కలిగింది, ఏదో చిన్న లౌకిక జ్ఞానం కలిగింది. మరో వృత్తి వచ్చి ఈ వృత్తిని మైమరిపించి ఆ జ్ఞానం లేకుండా చేయవచ్చు, మర్చిపోఉండొచ్చు. కాబట్టి ఎన్నో చదివాం ఇప్పటిదాకా జీవితంలో. అన్ని స్తోత్రాలు గుర్తున్నాయా? ఏదో ఎన్నో పుస్తకాలు చదివాం, అన్ని పుస్తకాల యొక్క సారాంశం గుర్తుందా? మేము చదివే ఎన్నో శాస్త్రాలు, కానీ అన్ని గుర్తున్నాయంటే మాకు గుర్తులేవు. అంతెందుకు, మనం చదువుకునే పాఠ్య పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, అవి గుర్తున్నాయా? గుర్తులేదు. అంటే అవన్నీ వృత్తిలో ఒక నాలెడ్జ్ కాబట్టి, వృత్తి విద్య కాబట్టి, వృత్తి ద్వారా సంపాదించినటువంటిది కాబట్టి, మరో వృత్తులైనా వచ్చి దీన్ని మొత్తం కూడా మధ్యపెట్టి ఆ స్మృతి లేకుండా చేస్తాయి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అలా వృత్తి జ్ఞానం అయితే మర్చిపోతాం, మాయ వచ్చి కప్పచ్చు. కానీ అసలు
అవిద్య అనేది తొలగింపబడింది కాబట్టి అసలు మాయ వచ్చినా అక్కడ కప్పడానికి అక్కడ ఎవడూ లేడు. ఎందుకు లేడు అంటే వీడే వెళ్ళిపోయాడు. వీడు అక్కడ ఇప్పుడు పనిష్మెంట్ ఇద్దామన్నా పనిష్మెంట్ ఇవ్వడానికి వాడే లేడు. కాబట్టి ఇంకా మళ్ళీ ఈ యొక్క అజ్ఞానంలో పడడం, అజ్ఞాన ఆవరణం మళ్ళీ తగులుకోవడం, ఆవరించబడడం, అజ్ఞానం అసంభవము. ఎందుకు? మోక్షం అనేటువంటిది నిత్యం కాబట్టి. తర్వాత ఆత్మభూతత్వాచ, అది వేరే పొందింది కాదు కదా, నా స్వరూపమే కదా. ఏదో పొందినది అంటే పోనీ అది కోల్పోవచ్చు. ఏదైనా పొందితే సమయంలో పొందాము, దేశంలో పొందాము, అది పోవచ్చు. ఇది పొందినది కాదు కదా, ఇది నా స్వరూపమే కదా, నిత్యం నా దగ్గరే ఉంటుంది కదా, అది నా స్వరూపమే కాబట్టి ఇంకా మళ్ళీ పోదు. కాబట్టి ఒక్కసారి అవిద్య తీసిన తర్వాత మళ్ళీ ఎవరో ప్రతిబంధకం పెడతారనో, ఏదో అడ్లు వేస్తారనో, ఏదో విఘ్నాలు కలిగిస్తారనో, అసలు కలిగించడానికి ఎవరు కలిగిస్తాడు? వాడే లేడు అక్కడ. ఎందుకు లేడు తర్వాత చెప్తారు. వాడే లేడు, మరి వాడు ఏమయ్యాడు? దేవత మరి ఏం చేస్తున్నారు చెప్తారు తర్వాత. అది మంత్రం. కాబట్టి ఒకసారి నామరూపాలన్నీ వదిలేసి నదులు ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తాయో అదే విధంగా ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి వాడు ఆ బ్రహ్మస్వరూపంలో పూర్తిగా విలీనం అవుతాడు. కాబట్టి ఈ దేవతలు కానీ ఇతర క్లేశాలు కానీ మళ్ళీ వీడిని బాధ పెట్టడము, అడ్డంకులు పెట్టడము, విఘ్నాలు పెట్టడం అనేటువంటిది అసంభవము. ఎందుకు? వీడే లేడు కాబట్టి. 9వ మంత్రం. సయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి నా అస్య బ్రహ్మవిత్ కులే భవతి తరతి శోకం తరతి పాప్మానం గుహాగ్రంథిభ్యో విముక్తో మృతో భవతి. సయోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి నా అస్య బ్రహ్మవిత్ కులే భవతి తరతి శోకం తరతి పాప్మానం గుహాగ్రంథిభ్యో విముక్త అమృతో భవతి. మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఈ దేవతలనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రం యొక్క విశ్లేషణ వచ్చినప్పుడు, ఆ వ్యాఖ్యానం అక్కడ వచ్చినప్పుడు అక్కడ చర్చిస్తారు. ఏది? ఈ దేవతలు కూడా ఎలా అడ్డు పెట్టరు అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాళ్ళని దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు అని వస్తుంది ఒకటి. ఆ తర్వాత చూద్దాం. ఇక్కడ మంత్రం ఏంటి? స యహ. సహ అంటే అతను. ఎవరు? ఎవరైతే, ఎవడైనప్పటికీ కూడా కశ్చిత్, ఎవడైనా ఇహ లోకే, కశ్చిత్ హవై అంటే లోకే, ఇండీడ్, ఎవరైనప్పటికీ కూడా. ఇందులో చూడండి, మోక్ష మార్గానికి అర్హులు ఎవరు అంటే అందరూ అర్హులే, అందరూ అర్హులే. అనర్హుడు ఎవరు లేడు అక్కడ. ఇక్కడ అందరూ స్వరూపం అదే కదా. మనం ఏమంటాం ఇప్పుడు 11th క్లాస్కి ఎవరు అర్హులు అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి అంటాం, అవునా? 10th క్లాస్కి మరి ఎవరు అర్హులు? 9th అంటాం, అలా కిందకు వస్తాం. కానీ నిజానికి 11వ క్లాస్కి వెళ్ళడానికి ఎవరు అర్హులు అంటే అందరూ అర్హులే, కానీ ఆ మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్కితే ఆ మెట్లు ఎక్కితే అందరూ 11వ క్లాస్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా అందరూ అర్హులే, మనం ప్రయాణంలో ఉన్నాం. అందుచేత ఇహ లోకే తత్ పరమం బ్రహ్మవేద, ఆ బ్రహ్మను ఎవడైతే పరబ్రహ్మను తెలుసుకుంటాడో, తెలుసుకోవడం అంటే ఏమిటి? అనుభవంలోకి తెచ్చుకుంటాడో. ఎలాగా? సాక్షాత్ అహమేవ అస్మితి అని, అసలు అహమేవ ఇది, ఆ బ్రహ్మమే నేను అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాడు సహ అన్యాం గతిం గచ్చతి. నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఎటువంటి లోకానికి కానీ ఎటువంటి వాడికి వేరే గతి ఏమి ఉండదు. ఇంకా గతి ఒకటే, అసలు గతి లేని గతి అది. అన్ని మార్గాలు పోతాయి, చెప్తారు తర్వాత. నేను చెప్పుకున్నాగా, మనం పక్షి ఏ విధంగా అయితే ఆకాశంలో వెళ్తుందో చిహ్నములు లేకుండా, పద చిహ్నములు లేకుండా,
ఏ విధంగా అయితే జలచరం చేప నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు ఎటువంటి చిహ్నములు ఉండవో, అది జ్ఞానులు అనేటువంటి వాళ్ళ మార్గం అలా ఉంటుంది మనం చెప్పుకున్నాం నిన్న. కాబట్టి ఇక వేరే గతి, వేరే లోకాన్ని పొందడం అంటే ఉండదు అక్కడ. దేవైరి అపి తస్య బ్రహ్మప్రాప్తిం ప్రతి విఘ్న శక్యతే కర్తం. దేవతలు కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు కదా, ఆ బ్రహ్మజ్ఞానాన్ని మళ్ళీ తొలగించడంలో ఏదైనా విఘ్నాలు పెడదాము అనేటువంటి శక్తి వాళ్ళకు కూడా లేదు. దేవతలు కూడా ఏమి చేయలేరు. ఎవరెస్ట్ ఎక్కేంత వరకు కూడా ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఇంకా 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 అడ్లేమిటి? దేవతలు కూడా ఏం చేయలేరు. అది చెప్తున్నారు. ఎందుకు చేయలేరు అంటే ఆత్మాహి ఏషాంస భవతి. ఇది ఇక్కడ కీలకం. ఇందాక చెప్తాం అనుకున్న విషయం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పలేదు ఇందాక. ఎందుకు దేవతలు కూడా మనకి ఎటువంటి అడ్డు విఘ్నాలు కలిగించలేరు అంటే ఈ జ్ఞాని దేవతల యొక్క ఆత్మ అయి కూర్చున్నాడు. అందుకే గురువుల దగ్గరికి వెళ్తే నీలోనే నేను ఉన్నాను కదా అంటాడు ఆయన గురువు. నువ్వు నేను ఒకటే కదా అంటాడు. నన్ను నీ నుంచి వేరుగా ఎందుకు చూస్తున్నావు అంటాడు. ఇప్పుడు దేవతల యొక్క ఆత్మ ఈ జ్ఞాని. ఇప్పుడు ఈ జ్ఞాని దేవతల ఆత్మగానే ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? వాళ్ళని వాళ్ళు శిక్షించుకోలేరు కదా, వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకోలేరు కదా. దేవతలు ఎలా పెట్టుకుంటారు? వాడు ఆత్మయ్య కూర్చున్నాడు కదా. వాడు ఆత్మయ్య కూర్చున్నప్పుడు ఇబ్బందులు ఎలా పెడతారు? సరే, అందుచేత ఆత్మాహి ఏషాంస భవతి. వాళ్ళ ఆత్మయ్య నైవి కూర్చుంటాడు ఈ జ్ఞాని. కాబట్టి విఘ్నాలు పెట్టలేరు. అందుకే నాకన్నా భిన్నంగా ఎవరైనా ఉన్నారు అని చూస్తేనే రాగద్వేషాలు, కానీ అందరూ నా స్వరూపమే అనేటువంటి జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటూ మన వ్యవహారంలోకి వస్తే ద్వేషం ఉండదు, రాగం ఉండదు. నాకన్నా భిన్నంగా ఎవరు లేరు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఇది వా దుఃఖం సయోగి పరమోమత. అడే గొప్ప యోగి. అందుచేత తస్మాత్ బ్రహ్మ విద్వాన్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఇది మంత్రం. అంటే బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మే అవుతాడు. ఇది గొప్ప విషయం బ్రహ్మజ్ఞానంలో. ఇతరత్రా జ్ఞానాల్లో అలా జరగదు. కుర్చీ తెలుసుకున్నవాడు కుర్చీ అవుతాడా? అవడు. టేబుల్ తెలుసుకున్నవాడు టేబుల్ అవుతాడా? అవడు. కొండను చూశాడు, కొండను తెలుసుకున్నాడు, అవుతాడా? అవడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ చదివిన వాడు మెడిసిన్ అయిపోతాడా? అవడు. ప్రపంచంలో ఇంకా ఏ విద్యను మనం గ్రహించినప్పటికీ కూడా ఆ విద్యగా మనం అవం, ఆ విద్యగా మనం మారం. ఆ విద్య వేరుగా ఉంటుంది. ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో, దేని గురించి అయితే మనం విద్యను సంపాదించామో అది వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. ఆ వస్తువు మనకన్నా ఆ వస్తువుగా మనం అయిపోవు. అలా అయిపోతే చచ్చిపోతాం, వ్యవహారమే కుదరదు. ఇంకా నేను టేబుల్ చూశాను, టేబుల్ తెలుసుకుని టేబుల్ అయిపోతాను. అలా వ్యవహారంలో అవ్వదు. కానీ బ్రహ్మ విషయంలోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఆ బ్రహ్మని తెలుసుకుంటానో అది అయిపోయి అదే ఆ బ్రహ్మనే అని తెలుసుకుంటాను. బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి. అది కించ నా అస్య విదుష అబ్రహ్మవిత్ కులే భవతి. ఇలాంటి విదుషుడి కులంలో, బ్రహ్మవేత్త కులంలో, ఆ జ్ఞాని కులంలో అబ్రహ్మవిత్ కులే న భవతి అని అర్థం. నా అస్య న భవతి, విదుష కులే అబ్రహ్మవిత్ న భవతి అని అర్థం. విదుషుడి ఈ జ్ఞాని యొక్క కులంలో అంటే ఈ గొప్ప జ్ఞానులు ఉన్నారనుకోండి, అంటే అబ్రహ్మవిత్ ఎవరు పుట్టరు. అంటే పరమమూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు అలా పుట్టరు. అదొక అనుగ్రహం. అందుకనే ఏమంటారు అంటే ఒక సన్యాసి కానీ ఇంట్లో ఉంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తరిస్తాయి అని. ఎందుకంటే వీడి యొక్క అస్తిత్వం అలా గొప్పది. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో మహా సాధకులే రాగలుగుతారు, కానీ వాళ్ళ కుటుంబంలో జన్మ తీసుకోగలరు. కానీ మామూలుగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు, మామూలుగా సాధారణ వ్యక్తులు పుట్టరు.
ఒకవేళ పుట్టినా కూడా అదేదో కొంత తాత్కాలికంగా అయి ఉంటుంది, కానీ లోపల ఆ సమయం వచ్చేసరికి మనం అనుకున్నాక చెన్నై సూర్య విషయంలో కథలో 16 ఏళ్ల వరకు ఆయన అక్షరాలు స్కూల్ లేదు, పాడలేదు, వ్యాకరణం లేదు, ఏం అక్షరం ఒక పొట్ట పొడిస్తే అక్షరం రాదు ఆయన. మరి మహాకవిగా అయిపోయినాడు కదా. అలా ఎంతమంది చూసుకోలేదు. పండితుడింట్లో పుట్టారు, గొప్పవాడింట్లో పుట్టారు చాలా మంది. మొదట్లో అజ్ఞానిగా ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఒక్కసారిగా వాళ్ళు మహాపండితులు అయిపోయి, కాళిదాసు ఎక్కడో పూర్వీకులు ఎవరో మహాత్ములు ఉంటారు ఆ ఇంట్లో. కాబట్టి ఆ సంస్కారాలతోటే పుడతారు. ఉపనిషత్ వాక్యం ఇది మనం కొట్టిపడేయలేం. తాత్కాలికంగా మనకు అనిపించవచ్చు, ఈయనేమో ఇలా ఉన్నాడేమిటి అని అనుకుంటాం. పండిత పుత్ర పరమసుంట ఏదో అంటాం, అది పాండిత్యం అయితేను. ఈ జ్ఞాని కులంలో మటుకు జ్ఞానులే పుడతారు. ఇదొక ఉపనిషత్తు వాక్యం. ఇది అలాంటి మహాత్ముల ఆత్మజ్ఞానం పొందిన మహాత్ముల ఇళ్లలో జ్ఞానులే పుడతారు. కించ ఇది కాకుండా తరతి శోకం అనేక ఇష్టవైకల్య నిమిత్తం మానసం సంతాపం. శోకం అంటే ఏమిటి చెప్తున్నా చూడండి. శోకం అంటే అనేక ఇష్టవైకల్య నిమిత్తం మానసం సంతాపం శోకం. శోకానికి డెఫినేషన్ ఇది. శోకానికి నిర్వచనం ఏమిటి? అనేక ఇష్ట వైకల్యం. వైకల్యం అంటే నష్టం పోవడం, కోల్పోవడము, పోగొట్టుకోవడము. ఏది? ఇష్టము అంటే ఇష్ట పదార్థాలు, ఇష్ట వ్యక్తులు, ఇష్ట వస్తువులు కోల్పోవడం వైకల్యము. ఈ అనేక ఇష్ట వైకల్య నిమిత్తం అంటే ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన వ్యక్తులని కోల్పోవడం అనేటువంటిది జరిగినప్పుడు దాని నిమిత్తంగా ఏర్పడినటువంటి మానస సంతాపం, మనసులో సంతాపం కలుగుతుంది కదా, ఆ మానసం సంతాపము శోకము. అటువంటి శోకాన్ని ఈ జ్ఞాని తరిస్తాడు, అంటే దాటిస్తాడు. అంటే అర్థం ఏంటి? జీవన్నేవ అతిక్రాంతో భవతి. మరణించిన తర్వాత కాదు. తరత శోకం ఆత్మవిత్ అంటే జీవితంలో ఉండగానే ఈ మనస్తాపాలన్నిటినీ పైకి వెళ్ళిపోయినాడు, దాటిపోయినాడు. మనమేమిటి? వ్యక్తులతోటి, విషయ వస్తువులతోటి, వ్యక్తులతోటి మనం ఈ రాగద్వేషాల వల్ల, లేకపోతే ఎక్కువగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోగొట్టుకోకూడదని వాళ్ళతోటి కొంచెం రాగం వల్ల అటాచ్మెంట్ పెంచుకుని, వాళ్ళు ఏమైనా మనకు దూరంగా అయితే ఆ వస్తువులు పోతే శోకం బాగా. ఏదో ఇష్టమైన బండి ఎవరో దొంగ ఎత్తుకుపోయాడు, ఇష్టమైన వాచి ఎవడో ఎత్తుకుపోయాడు, ఇష్టమైన చెప్పులు ఎవడో ఎత్తుకుపోయాడు, మనసులో సంతాపం కలుగుతుంది కదా, అది శోకం. మొదటి నుంచే ఏది నాది కాదు అనుకున్నాడు. ఎందుకని? బ్రహ్మజ్ఞాని కదా, బ్రహ్మమే సర్వము, అదే నేను, ఇంకా పోగొట్టుకునేది ఏమిటి? ఇంకా నా అనేది ఇప్పుడు ఇది నాది అని అన్నప్పుడు ఏదో నీది కాదని ఉంటుంది కదా అక్కడ విషయంలో. వీడు నా వాడండి అన్నప్పుడు అంటే నా వాడు కానిటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిసిపోతుంది అందులోనే. మేము సరదాగా అంటుంటాం చిన్న మిషన్లో. ఎవరన్నా ఇప్పుడు నేను వేరే ఊరికి వెళ్ళాను అనుకోండి, అక్కడ చిన్న మిషన్ ఆశ్రమంలో వేరే స్వామీజీ ఉంటారు. అదే మాటల్లో మన స్వామీజీకి కంచం పెట్టు, మన స్వామీజీకి అడుగు అంటారు. నేను నవ్వుతుంటాను అనమాట అప్పుడు. అలాగే ఎవరైనా స్వామీజీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నోయిడాలో మన వాళ్ళు అంటుంటారు మన స్వామీజీ అని. మన స్వామీజీకి పెట్టలేదే, మన స్వామికి పిలువు, మన స్వామి పిలువు అంటారు. ఏదో అది గుర్తు కోసం, అది వ్యవహారం కోసం అన్నప్పటికీ కూడా ఇక్కడ వీడికి ఏమిటి? అసలు ఇహ నా పరభేదం పోయింది, అంతా నేనే కూర్చున్నాడు కదా. కాబట్టి శోకం ఎక్కడ ఉంటుంది? మొదటిది. అసలు మిగతా జరిగేదంతా కూడా అధ్యస్థమైనటువంటి జగత్తు కాబట్టి ఇందులో నష్టం లేదు, లాభం లేదు, రెండు కూడా అలా లీలగా చూస్తున్నాడు. కాబట్టి శోకం పోతుంది. అలాగే పాపాన్ని కూడా ధరిస్తాడు. ధర్మాఖ్యం, ఇది ధర్మం అని, అధర్మం అని ఇలాంటివన్నీ ఉండవు. సో ఈ మనం ఏమిటి చేస్తున్నామంటే అధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? అంటే అధర్మాన్ని నుంచి దూరంగా ఉండాలని, ధర్మం వైపు నడవాలని ధర్మ మార్గాన్ని పట్టుకున్నాం. అంటే ఈ ఈ ఈ సాధనలో ఒకటి మనకు కొంచెం ఒక కష్టం అనేది ఏర్పడింది. ఏమిటది? ఈ అధర్మం నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం వల్ల కలిగేటువంటి ఆయాసము, ధర్మాన్ని ఆచరించాలి, సరిగా ఆచరించాలి అనేటువంటి తపన వల్ల కలిగేటువంటి ఆయాసము, ఈ రెండు ఉన్నాయి. అంటే ఒకటి దూరంగా నా నుంచి దూరంగా నెట్టేయాలి, ఒకటేమో నా వైపు తిప్పుకోవాలి,
లేదా ఒకటి వైపు నేను నడవాలి, మరో వైపు నుంచి దూరంగా నడవాలి, మరో వైపు నడవాలి, దగ్గరగా నడవాలి. ధర్మానికి దగ్గరగా వెళ్ళాలి, అధర్మానికి దూరంగా వెళ్ళాలి. ఈ ధర్మ అధర్మ బుద్ధి ఎప్పుడు కూడా అలాగా గమనిస్తూ ఉండాలి. ఇదంతా ప్రయాసలే కదా. ఎంత ఎంత శ్రమ మనసుకి బుద్ధికినో. అందుకే అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అంటాడు నచికేతుడు. ధర్మానికి అధర్మానికి పైన కానటువంటి ధర్మము కాదు, అధర్మము కాను, ఈ రెండిటికీ ఆధారభూతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది నాకు చెప్పినాయన అంటాడు గురువు గారితో, యమధర్మరాజుతో నచికేతుడు. కాబట్టి తరతి పాప్మానం ధర్మాధర్మాఖ్యం. ఇంకా కాకుండా గుహాగ్రంథిభ్య, గుహం అంటే ఏంటి? హృదయ విద్యా గ్రంథిభ్య విముక్త సన్ అమృతో భవతి ఇది యుక్తమేవ విద్యతే హృదయ గ్రంథి ఇత్యాది. గుహ అంటే హృదయ గుహం, కేవ్ ఆఫ్ ద హార్ట్. ఆ హృదయంలోన గ్రంథులు అంటే ముళ్ళు, చిక్కుముళ్ళు. ఏమిటది? అవిద్య, కామము, కర్మ అనే 3 ముళ్ళు కూడా హృదయ అవిద్యా గ్రంథిభ్య, హృదయంలో ఉన్నటువంటి అవిద్యా గ్రంథులు ఏవైతే ఉన్నాయో, ముళ్ళు ఏవైతే ఉన్నాయో, చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుండి గ్రంథిభ్య విముక్త, ముళ్ళ నుండి పూర్తిగా విముక్తుడైపోయి విముక్త సన్ ఏమవుతాడు? అమృతో భవతి ఇది ఉక్తమేవ విద్యతే హృదయ గ్రంథి. ముందే చెప్పుకున్నాం కదా, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షేయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఈ మనం 2.2.8 చెప్పుకున్నాం. 2వ ముండకం 2వ ఖండం 8వ మంత్రం ఈ ఉపనిషత్తులోనే. అందుకే ఇది ఉక్తమేవ ముందే చెప్పడం జరిగింది కదా. కాబట్టి అందులోకి వెళ్ళేసరికి ఆ బ్రహ్మానుభూతి, ఆ బ్రహ్మస్వరూపం నేను తెలిసినప్పుడు ఇంక ఇటువంటి హృదయ గ్రంథులు ఉండవు. అవిద్య లేదు, కామము లేదు, కర్మ లేదు. అవిద్య వల్ల కామము, కామం వల్ల కర్మము, కర్మ వల్ల పాపపుణ్యములు, పాపపుణ్యముల సంసారము, ఇలాగా అంటుకుంటాయి అన్ని కూడా. అన్ని గ్రంథులు పోయాయి కాబట్టి ముక్తుడైపోయాడు. అథ ఇదానీం బ్రహ్మ విద్యా సంప్రదాన విధి ఉపప్రదర్శనేన ఉపసంహార క్రియతే. ఇప్పుడు బ్రహ్మ విద్యను ఎలా ఉపదేశించాలి అని చెప్తున్నారు. బ్రహ్మ విద్య సంప్రదాన విధి ఉపప్రదర్శనేన, ఎలా బ్రహ్మ విద్యను ఉపదేశించాలి అని ఒక విధిని చెప్తున్నారు ఈ మంత్రంలో. ఉపసంహార క్రియతే అంటే ఇలాంటి విధిని శృతి చెప్తూ ఈ ముండకోపనిషత్తు ఉపసంహరిస్తున్నది. ఉపనిషత్తులో అయ్యా ఏమిటి చెప్పాలి చూడండి. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా తదేతృచా అభ్యుక్తం క్రియావంత శ్రోత్రయో బ్రహ్మనిష్టాః స్వయం జుహ్వత ఏకర్ష్యం శ్రద్ధయంతః తేషామేవైతాం బ్రహ్మ విద్యాం వదేత శిరోవ్రతం విధివద్యైస్తు చీర్ణం క్రియావంత శ్రోత్రయో బ్రహ్మనిష్టాః స్వయం జుహ్వత ఏకర్ష్యం శ్రద్ధయంతః తేషామేవైతాం బ్రహ్మ విద్యాం వచేత శిరోవ్రతం విధివద్ ఐస్తు చీర్ణం. సరే, ఇక్కడ ఏమంటున్నారంటే సంప్రదానం అంటే విధి విధానం, ఎలాగా ఈ ఉపనిషత్తుని చెప్పాలి, ఉపనిషత్తు ఈ బ్రహ్మ విద్యను ఎలా బోధించాలి అనేటువంటి విధానం చెప్తున్నారు. ఏమిటో చూడండి. తదేతత్ విద్యా సంప్రదాన విధానం. ఇప్పుడు రుచా అంటే మంత్రేణ అభ్యుక్తం అభిప్రకాశితం అంటే ఈ మంత్రంలో ఈ బ్రహ్మ విద్యను ఎలా చెప్పాలో చెప్పబడుతుంది. విధి విధానం ఏమిటి? జాగ్రత్తగా వినండి ఒక్కసారి. మొదటిది ఏమిటి? క్రియావంతః అంటే యథోక్త కర్మ అనుష్ఠానయుక్తాః. ముందు ఎవరైతే పైన అంటే వేదంలో విధించబడినటువంటి కర్మలను శాస్త్రోక్త విధంగా ఏ విధంగా అయితే అనుష్ఠానం చేస్తాడో, అంటే వాడి కర్మలన్నీ ఎవరైతే చేస్తారో, చేసిన తర్వాత ఎవరికైతే అంతఃకరణ శుద్ధి కలుగుతుందో అని అర్థం. కర్మయోగం చేయడం వల్ల మనం ఈ పంచయజ్ఞాలు ఉన్నాయి కదా, మనం వాటికి బాధ్యతలు నిర్వర్తించుకున్న తర్వాత పితృ రుణము, ఋషి రుణము, దేవతల పట్ల రుణము, అతిథి, ఇవన్నీ ఎన్నో ఇచ్చారు మనకు అన్ని కూడా చేసిన తర్వాత యథోక్త కర్మ అనుష్ఠానయుక్త తర్వాత శ్రోత్రియాః,
ఈ అంతఃకరణ శుద్ధి మనం మనం అలాగా జోడించుకోవాలి. శ్రోత్రియులు అంటే ఏమిటి? బ్రహ్మనిష్టాః అపరస్మిన్ బ్రహ్మణి అభియుక్తాః. శ్రోత్రియులు మరి అపరబ్రహ్మలో నిష్ఠను సంపాదించినటువంటి వాడు. అపరబ్రహ్మలో అంటే సగుణ బ్రహ్మలో ముందు నిష్ఠను సంపాదించారు. నిర్గుణ బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మలో ముందు నిష్ఠని సంపాదించారు. ఈ ఉపాసన ద్వారా, కర్మ ద్వారా సగుణ బ్రహ్మలో నిష్ఠను సంపాదించారు ముందు. కాబట్టి అపరస్మిన్ బ్రహ్మని అభియుక్తాః అంటే సగుణ బ్రహ్మ యందు నిష్ఠ ఉన్నటువంటి వాళ్ళు. పరబ్రహ్మ బుభుత్సవ అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాడు, కుతూహలం ఉన్నటువంటి వాడు. అపరబ్రహ్మలో, సగుణ బ్రహ్మలో నిష్ఠను సంపాదించారు. ముందు కర్మకాండ చేశారు, తర్వాత అపరబ్రహ్మ గురించి చదువుకుని సగుణ బ్రహ్మ గురించి అంటే అపరబ్రహ్మ రెండు ఒకటే చదువుకుని అందులో నిష్ఠను సంపాదించారు. ఆ నిష్ఠను సంపాదించిన తర్వాత ఇంకా తర్వాత ఒక జాగృతం అవుతుంది కోరిక. అంటే ఇప్పుడు మనకి పరశురాముడు, దత్తాత్రేయుడు 12 సంవత్సరాల దైవ ఉపాసన చేసిన తర్వాత ఆయనకు అనిపించింట, ఎన్ని సంవత్సరాలు ఇలా ఉపాసన చేస్తూ ఉండాలి అమ్మవారిని, ఇంతేనా, ఇది సత్యం, ఇంకేమైనా ఉందా అని అడిగాడు దత్తాత్రేయుడు. అప్పుడు జ్ఞానబోధ జరిగింది. అదేవిధంగా పరబ్రహ్మ బుభుత్సవ అంటే పరబ్రహ్మను తెలుసుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? స్వయం ఏకర్షినామానాం అగ్నిం జుహ్వతే జుహ్వతి అని అర్థం. ఇప్పుడు ఈ మంత్రంలో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో. ఇది ముండకోపనిషత్తు అథర్వణ వేదంలో వస్తుంది. ముండకము, మాండూక్యము, ప్రశ్నోపనిషత్తులు అథర్వణ వేదంలో వస్తుంది. అథర్వణ వేద విద్యార్థులు వాళ్ళకి ఈ నియమం, చెప్పబోయే నియమం ఉంది. ఇప్పుడు ఆ విద్యార్థులకి ఒక నియమం ఉంది. అంటే అథర్వణ వేద విద్యార్థులు బ్రహ్మ విద్యను సంపాదించుకోవాలి అంటే ఈ విధుల్ని వాళ్ళు ఆచరించాలి. ఏమిటది? ఒకటి ఏకర్షి అనేటువంటి ఒక హోమం చేయాలి. ఏకర్షి హోమం అనేది ఒకటి చేయాలి. ఉదాహరణకి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని అనుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా విరజాహోమం చేయాలి. ఆ విరజాహోమం చేసిన తర్వాతనే ఆ గురువు గారు ఆయనకి మంత్రోపదేశం చేస్తారు. 3-4 రోజులు వాటిని బట్టి, ఆ సాంప్రదాయాన్ని బట్టి కొన్ని విధులు, విధానాలు, ఉపవాసాలు ఉండి ఆ విరజాహోమం చేయించి ఆ తర్వాత గురువుగారు ఈ ముండనము, ఆ తర్వాత వచ్చినటువంటి ఒకటి ముందుకు ఉంటుంది కదా ఈ యొక్క శిఖ, ఆ శిఖను కూడా ఆ గురువు గారు కట్ చేసేస్తారు. అంటే జంజం కట్ చేసేస్తారు, శిఖ కట్ చేసేస్తారు. ఈ రెండింటిని తీసేస్తారు విరజాహోమం అయిన తర్వాత. అప్పుడు వస్త్రాలు పేరుస్తారు ఆయన. ఆ కొత్త వస్త్రాలు కట్టుకొని మళ్ళీ గురుగారికి వచ్చిన తర్వాత అప్పుడు మంత్రోపదేశం చేస్తారు. ఇది సన్యాస మంత్రం. ఆ సన్యాస మంత్ర ఉపదేశం చేసిన తర్వాత గురువుగారు కొన్ని ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ చెప్తారు, ఎలా ఉండాలి సన్యాసాశ్రమంలో. దాంతో సన్యాసాశ్రమ గ్రహణ పూర్తవుతుంది. అంటే ఇది నియమం. అలాగే అథర్వణ వేద విద్యార్థులు ఎవరైతే బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఈ 2, ఒకటేమో ఏకర్షి నామ అగ్ని ఒకటి చేయాలి, అలాంటి హోమం ఒకటి చేయాలి. ఎలా చేయాలి? శ్రద్ధతో చేయాలి. శ్రద్ధదానాః సంతః ఏ తేషామేవ సంస్కృతాత్మానం పాత్రభూతానాం. అంటే ఇలాంటి హోమం చేయడం వల్ల సుసంస్కృతం అవుతుంది. అంటే సంపన్నులు అవుతారు, అంటే పునీతులు అవుతారు. ఈ యొక్క హోమం చేయడం వల్ల శ్రద్ధగా హోమం చేసేటువంటి వాళ్ళు శ్రద్ధగా చేయాలి. వాళ్ళకి తేషామేవ, వాళ్ళకే అంటే వాళ్ళెవరు? సంస్కృత ఆత్మానం అంటే సంస్కరింపబడినటువంటి ఆత్మ గలవారు, అంటే సంస్కరింపబడినటువంటి వాళ్ళు. పాత్రభూతానాం అంటే ఈ హోమం ద్వారా సంస్కారంతో సంపన్నులైనటువంటి వాళ్ళు పాత్రులుగా తయారవుతారు. జ్ఞానాన్ని గ్రహించడానికి పాత్రులు అవుతారు. దే బికమ్ ఫిట్ రిసిపియెంట్స్ టు రిసీవ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద గురు. అలాంటి గురువు దగ్గర నుంచి బ్రహ్మ విద్యని పొందడానికి వాళ్ళు పాత్రులు అవుతారు. సో పాత్రభూతానం అలాంటి పాత్రులైన వాళ్ళకే అంటే ఈ బ్రహ్మవి ఏకర్షి అనేటువంటి హోమం చేసిన వాళ్ళు ఏతాం బ్రహ్మ విద్యాం వదేత బ్రూయాత్
ఇంకొకటి ఏమిటి, అలాంటి వాళ్ళకి ఈ బ్రహ్మ విద్యని చెప్పాలి. మరో విషయం ఒకటి ఉంది, శిరోవ్రతం శిరసి అగ్నిధారణ లక్షణం. ఇంకోటి ఏమిటి, శిరోవ్రతం. శిరోవ్రతం అంటే ఏమిటి, మనం మొండకోపనిషత్తులు చెప్పుకున్నాం కదా, ఈ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టమని, అక్కడ సమిత్పాణి మంత్రం. ఇక్కడ ఈ అధర్వణ వేదంలో శిష్యుడు ఆ స్థాయికి వచ్చేసరికి జ్ఞానవంత పొందిన సన్యాసం తీసుకోవాలి, ఇంకా ఆ గురువుని బ్రహ్మ విద్యని కోసం వెళ్ళాలి, ఆశ్రయించాలన్నప్పుడు శిరోవ్రతం అంటే ఏమిటంటే శిరసి అగ్నిధారణం. ఇది అర్థం. శిరస్సు మీద అగ్నిని పెట్టుకోవాలి. అర్థం ఏంటి, శిరస్సు మీద అగ్ని పెట్టుకోవడం ఏంటండి అంటే, మనం అంటాం కదా, ఈ హస్ కమ్ హియర్ విత్ బర్నింగ్ డిజైర్ అంటాం. జాగ్రత్తగా రండి, బర్నింగ్ డిజైర్ అంటే ఆ శిరస్సు మీద అగ్ని ఉంది అంటే నాకు అంత ఆ వేగంగా ఉంది, అంత ఆతృత ఉన్నది, ఆ ఇచ్చ అనేటువంటిది అంత తీవ్రంగా ఉన్నది. అదొక చిహ్నం. నెత్తి మీద తీసుకోవడం అనేటువంటిది ఒక బర్నింగ్ డిజైర్తో సమానం. ఇంగ్లీష్లో చెప్పుకుంటే మీకు అర్థమై ఉంటుంది, శిరోవర్తం. అది దానికి ప్రత్యేకంగా ఆ నెత్తి మీద ఒక గిన్నెలో పెట్టుకుని, ఆ గిన్నెలో కొన్ని అగ్ని పెట్టుకుని, ఆ బాగా బొగ్గుతో అగ్ని వేసుకుని గురుదరికి వెళ్తాడంటే ఈ చిహ్నం, అది సింబల్. అది దేనికి సింబల్ అంటే, నాయన నాకు ఎంత కోరిక ఉందో, ఎంత దృఢంగా నేను ఈ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తపన ఉన్నదో, అలాగైతే నేను తపిస్తున్నానో, తపించడం అనేటువంటిది అగ్ని, తపన, తపము. ఆ పరితపించడం అనేటువంటిది అగ్ని ఇక్కడ. దాని సూచనగా వాడు శిష్యుడు ఏం చేస్తాడు చూపించడానికి, అయ్యా నేను అగ్ని తీసుకొచ్చాను, అగ్నిని చూస్తే శిరోధారి, నువ్వు అధర్వణ వేదానికి సంబంధించిన శిష్యుడివా, వెరీ గుడ్. నువ్వు అధర్వణ వేదంలో ఉపనిషత్తులు చదువుకోవాలనుకుంటున్నావా అంటే, అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి వస్తున్నవాడే ఈ ఈ వ్రతానికి అర్హుడు. అంటే అధర్వణ వేద విద్యార్థి అర్హుడు. ఇతర వేద విద్యార్థులకి ఈ వ్రతం అక్కర్లేదు. యజుర్వేద విద్యార్థికి, తర్వాత ఋగ్వేద యజుర్వేదకి విద్యార్థికి, సామవేద విద్యార్థికి ఈ వ్రతం అనవసరం. అదేవిధంగా అధర్వణ వేదంలో చదువుకున్నటువంటి శిష్యుడు అధర్వణ వేదం కాకుండా ఇతర ఉపనిషత్తుల్లో, ఇతర వేదాలలో ప్రతిపాదించబడినటువంటి, అంటే ఇతర వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తు భాగంలో చెప్పినటువంటి బ్రహ్మ విద్యని గ్రహించాలి అంటే కూడా ఈ వ్రతం అనేటువంటిది అనవసరం. కేవలం అధర్వణ వేదానికి చెందినటువంటి వాడిని నేను, అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులలో బోధించినటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నటువంటి వాడు మట్టుకు ఏకర్షి అనేటువంటి హోమం చేయడము, తర్వాత శిరోవ్రతం అనేటువంటి చేయడం కూడా చాలా అనివార్యము, అది అవసరం. అలా చేసిన వాడు యథా అధర్వణానాం వేదవ్రతం ప్రసిద్ధం, అంటే ఏ విధంగా అయితే అధర్వణానాం వేదవ్రతం అదే అధర్వణ విద్యార్థులకి ఈ వేదవ్రతం ఎలాగైతే ప్రసిద్ధంగా ఉన్నదో, యైశ్చ తచ్చీర్ణం విధివత్, అంటే చీర్ణం అంటే అలాగా విధి విధానంతో, యథావిధానం చీర్ణం అంటే ఆచరించినటువంటి వాడు. ఆచరించాలి. ఏది, ఏకర్షి అగ్ని శిరోవ్రతాన్ని సరిగ్గా యథాతథంగా వేదం ఎలా చెబుతున్నదో అలాగే ఆచరించినటువంటి వాడికి ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది బోధించాలి. అది ఏమిటది, ఇది బ్రహ్మ విద్యను ఎలా బోధించాలి అంటే ఒక విధి విధానం చెప్తున్నానని చెప్పారు కదా, ఇది విధానం. అందుకే ఉపసన్నాయ సమ్యక్ అని వస్తుంది. అందుకే సమ్యక్ అంటే అక్కడ చాలా అర్థాలు ఉన్నాయి. అంటే సరైన విధి విధానంగా వెళ్ళి గురువుని ఆశీస్ పొందాలి. ఏదో గురువుగారు ఏదో ఇతర పనులు చేసుకుంటున్నప్పుడు, లేదా ఆయన భోజనం చేస్తున్నప్పుడు, లేదా ఆయన షికారుకి అంటే బయట ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు, లేదా వేరే పనులు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గురుగారు ఆత్మ అంటే ఏమిటి అంటే నెత్తి మీద కొడతాడు ఆయన. అందుకే రామచరితమానస్లో కూడా తులసి రామాయణంలో రామగీత వస్తుంది. అందులో చక్కగా ఉంటుంది చూడండి, ఏకబారు ప్రభు సుఖు ఆసీన. ఒకసారి రామచంద్రుడు సుఖంగా కూర్చున్నట్టు అరణ్యపురంలో వస్తుంది, హాయిగా ప్రశాంతంగా ఉన్నట్టు. ఏకబారు అంటే సీతాదేవి అక్కడే ఉన్నది అప్పుడు. ఆవిడ సుఖు ఆసీన, సుఖంగా ఒకసారి ఎప్పుడో రాముడు సుఖంగా ఎంత హాయిగా ప్రశాంతంగా కూర్చున్నటువంటి అన్నగారు అంటే ఆ విష్ణుమూర్తి అవతారం రామచంద్రుల వారిని చూసి, లక్ష్మణ బచన కహే చలహీన, లక్ష్మణుడు నెమ్మదిగా వెళ్ళి చేతులు జోడించి ఇదే సమయము బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే అని ప్రశ్నలు వేస్తాడు.
దాని ఏమిటి? విధివద్ ఉపసన్నాయ అని మనం చదువుకున్నాం ముందే మనం. అందుచేత అదే విధంగా ఏ విధంగా అయితే ఈ యొక్క ఏకర్షి హోమము తర్వాత శిరోవ్రతము చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ బ్రహ్మ విద్యను బోధించాలి, అందరికీ కాదు. అందుకే ఊరికే మనకి మా గురువుగారు చెప్పలేదు, మా గురువుగారు చెప్పలేదు ఎలా చెప్తారు? మనం దానికి అసలు యోగ్యం కాకపోతే సరే. ఒకవేళ మీలో ఎవరైనా యోగ్యులు లేకపోతే అసలు ఎంతసేపు ఉండనే ఉండరు ఉపనిషత్తులు. అబ్బా మాకు మనసు అంత అర్థం కావటం లేదండి, ఏదో రామాయణం కథ చెప్పండి, మహాభాగవతం కథ చెప్పండి, ఇదే బాగుందండి, లేదా భజన చేయండి, ఈ జ్ఞానం మాకు వంట పెట్టదు మహాప్రభు అని చాలా మంది వెళ్ళిపోతారు కూడా. మీరందరూ ఇంత గంట నెలకి 4 రోజులు చెప్పు వింటూ వస్తున్నారు అంటే ఏమిటి? మీ అందరిలో ఆ యోగ్యత అనేటువంటిది ఉంది కాబట్టి, ఆ యోగ్యులుగా మిమ్మల్ని చేసినటువంటి ఆ పరమాత్మ ఈశ్వరుడు అనేక జన్మలలో మీరు పొందినటువంటి గురువుల యొక్క ఆశీస్సుల వల్ల ఆ యోగ్యతను ఈ జన్మలో సంపాదించుకోవడం జరిగింది. అందుచేత అలాంటి వాళ్ళకి చెప్పాలి నాయన, బర్నింగ్ డిజైర్తో వచ్చినటువంటి వాడికి చెప్పాలని అర్థం. ఇది ఇది విధానం. అయిన తర్వాత ఇంకా ఆఖరి మంత్రం, తదేతత్ సత్యం ఋషిరంగిరాహ పురోవాచ నయేతద్ అచీర్ణ వ్రతో వధీతే నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. తదేతత్ సత్యం ఋషిరంగిరాహ పురో ఉవాచ నయేతదచీర్ణ వ్రతోధీతే నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. ఇది ఆఖరి మంత్రం. ఏమంటున్నారు? ఉపసంహారం చేస్తున్నారు ఉపనిషత్తులో. ఏమంటున్నారు చూడండి. తదేతత్ అక్షరం పురుషం. ఈ అక్షర పురుషుడు గురించి మనం చెప్పుకున్నాం కదా, యయాద అక్షరం అధిగమ్యతే అని చెప్పుకున్నాం కదా. ఉపసంహారం, ఉపక్రమ ఉపసంహారం సరిపోయింది కదా. అక్కడ ప్రశ్న అలా అడిగారు, దేని తెలుసుకుంటే అన్ని తెలియబడతాయి అని. ఇక్కడ తదేతత్ అక్షరం పురుషం అంటే సత్యము అనేటువంటి, అంటే అక్షర పురుషుడు అనేటువంటి సత్యాన్ని ఎవరు బోధించారు? ఎవరికి బోధించారు? ఋషి రంగిరాహ నామ. ఋషి అంగిర అనేటువంటి ఋషి పూర్వం శౌనకుడికి. ఎలాంటి శౌనకుడు వాడు? విధివద్ ఉపసన్నాయ, విధి విధానంతో దగ్గరికి వెళ్ళాడు. భక్తితోటి, శ్రద్ధతోటి, ఆ విశ్వాసంతో, శాస్త్రం యందు శ్రద్ధ, గురువు యందు శ్రద్ధ, దైవత యందు శ్రద్ధ, ఆత్మశ్రద్ధ అది కూడా ఉండాలి. ఈ ఆత్మశ్రద్ధ పట్టు, బర్నింగ్ డిజైర్ అనేటువంటిది. ఆ బర్నింగ్ డిజైర్ అంతవరకు రాదండి. ఎందుకు రాదు అంటే మనలో ఆ నిప్పును ఆర్పేటువంటి గుణాలు ఉన్నటువంటి నానా చెత్త కప్పబడి ఉంది కాబట్టి. లోపల ఎక్కడో నిప్పు ఉంది, అది ప్రజ్వలించడం లేదు. ఎవరో దానికి గాలి వేసి విస్తృకర వేసి తీసి దాని ఆ బూడిదంతా పోగొట్టుకుంటూ బాగా వెళ్తే ఒక్కసారి కనబడుతుంది. ఆ విసునికర్ర వేసి విసురుకోవడం అంటే విసరడం ఉంటుంది కదా, ఆ లోపల బాగా వాయువు వల్ల అదంతా సాధనే. ఆ రగల్చుకోవాలి కదా, అది సాధన. అది చేయగా ఎప్పుడో ఒకప్పుడు బర్నింగ్ డిజైర్ వస్తుంది. ఆ బర్నింగ్ డిజైర్ రాకుండా మోక్షం రాదు ఎవరికేను. ఎప్పుడో ఇంకా చాలు సమా అని చెప్పి ఆ ఒక్క వేగం వస్తుంది. ఇది ఎమోషనల్ కాదు, ఏదో ఉద్రేక భావాలతో కూడుకుని ఉన్నటువంటి వేగం కాదు అది. అలాంటి భావోద్రేకాలతో ఆ వేగాన్ని సృష్టించుకొని వచ్చినటువంటి ఆ వేగాన్ని ద్వారా ఏదో సంపాదిద్దాన్ని వెళ్ళి చెయ్యలేక వెనక్కి వచ్చేసి నాయన మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ నిదానంగా ప్రయాణం చేద్దాం, అది మనకి పనికిరాదు అనేటువంటి వాళ్ళు చాలా అనుకుని వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుచేత శౌనకాయ విధివద్ ఉపసన్నాయ. ఇంకొకటి ఏమిటి? పృష్ఠవతే. ఎవరైతే అడిగినటువంటి శౌనకుడికి, అంటే విధి విధానాలతో వెళ్ళినటువంటి వాడు, అలా వెళ్ళి అడిగినటువంటి శౌనకుడికి ఉవాచ, ఎవరు? అంగిర అనేటువంటి ఋషి ఈ ఉపనిషత్తుని బోధించాడు. తద్వత్, అలాగే ఏ విధంగా అయితే విధి విధానాలతోటి సరైనటువంటి భావంతో శ్రద్ధతోటి గురువును సమీపించినటువంటి ఆ సౌనకుడికి అంగిర అనేటువంటి గురువు ఏ విధంగా అయితే బ్రహ్మ విద్యని బోధించాడో అదే విధంగా అన్యపి తథైవ శ్రేయోర్థినే. అన్ని అంటే మిగతా గురువులు కూడా
అలాగా శ్రేయార్థి అంటే ఆ శ్రేయస్సును కోరుకుని మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని ఎప్పుడు వెనక్కి పంపించకూడదు. మోక్షవే మోక్షార్థం విధివదుపసన్నాయ, మోక్షం కోసం విధి విధానంగా చక్కగా విధిగా చేతులు జోడించి గురువు గారు మీ దగ్గరికి వచ్చాను, మీకు నాకు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అనేటువంటి అడిగినటువంటి శిష్యుణ్ణి ఏ గురువు కూడా వెనక్కి తిరిగి పంపకూడదు. ఇది నియమం. అలా పంపిస్తే పాపం వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. మోక్షార్థం విధివదుపసన్నాయ బ్రూయాత్ చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పకపోతే, అందుకే జ్ఞానం మనకి మీకు ఎంత జ్ఞానం నేర్చుకున్నా ఆ జ్ఞానాన్ని అబ్బా నాకు దొరికింది కదా అని రొట్టెలు వేసుకుంటూ తిని చచ్చిపోవడం కాదు. మీ అందరూ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది వింటున్నారో అందరూ కూడా, అందరికీ వర్తిస్తుంది. ఏమిటి చేయాలి? ఇప్పుడు శర్మ గారు ఏ విధంగా అయితే ఆయన ఒక్కరు కూర్చోకుండా 10 మందికి పంచిపెట్టాలి, నేను నేర్చుకోవాలి, నేను చదవాలి, నేను పుస్తకాలు చదవాలి, అర్థం చేసుకోవాలి, నేను సాధన చేసుకోవాలి, 10 మందిని చేరుద్దాం, లేకపోతే ఇలా సంసారం పడి కొట్టుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేద్దాం, నా మాట వినేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంత చేద్దాం అనేటువంటి సంకల్పంతో ఏ విధంగా అయితే అధ్యయన భారతి అనేటువంటి సంస్థని ప్రారంభం చేశారో, అలాగే ఎవరెవరు మహాత్ములు ఉన్నారు, ఎవరు వస్తారు, ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలి, ఇలా రకరకాలుగా అన్ని రకాల రుచులు ఉండాలిగా, ఒకటే మాట్లాడితే బాగుండదు. కాబట్టి 10 మందిని పిలిచి 10 రకాల దృక్పథాలతో వచ్చినటువంటి జ్ఞానాన్ని అందించాలి అని మీ అందరికీ ప్రేరణ చేస్తూ ఇదంతా చేస్తున్నారు కదా. అదే విధంగా మీరొక్కరు కూడా మీ ఇళ్లలోనే ఉండి 10 మందో, 2 3. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఒక హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు బాగా గుర్తు నాకు, నేను అప్పుడు 2వ క్లాసో 3వ క్లాసో, మా ఇంటి పక్క పోర్షన్ అంటే ఒకటే కాంపౌండ్, ఒక ఇల్లు పోర్షన్, ఇంకో పోర్షన్. ఆ పక్క పోర్షన్లో ఇద్దరు కొడుకులు, వాళ్ళ భార్యలు, తర్వాత పిల్లలు స్కూళ్ళకి, తర్వాత తాతగారు, అదే ఆయన ముసలాయన ఉండేవారు. ఆవిడ పాప అందరికీ వండేది, అందరు చక్కగా వండి నైవేద్యం పెట్టి పొద్దున్నే. ఆ తర్వాత సరిగ్గా 10:30 నుంచి 11 నుంచో మళ్ళీ 1 గంట వరకు ఎంతవరకు ఇద్దరు కూర్చుంటారండి. ఇద్దరే. ఆవిడ చదువుతుంది పురాణం, లేదా శ్లోకాలు చదవడం, భాగవత రామాయణం, ఈయన వినడం, కళ్ళు మూసుకుని వినడం. ఒకసారి మళ్ళీ చదువు, ఒకసారి మళ్ళీ ఏమన్నారు, వాళ్ళిద్దరే చక్కగా చర్చించుకునేవాళ్ళు. ఆ దృశ్యం బాగా నాకు అలా ముద్రపడింది మైండ్లో. చక్కగా భోంచేసి కూర్చునేవాడు 10:30 కల్లా. మరి ఆ రోజుల్లో తొందరగా భోజనం చేసేవాడు కదా, అందరూ పంపించాడు స్కూళ్ళకి. 10:30 15 భోజనం చేయడం, 11 కూర్చునేవాడు. 11 మొదలుపెట్టి హాయిగా చక్కగా ఆయన ఎప్పుడు గుర్తురాగా అగరబత్తిలో పొల తీసుకుని నోట్లో పోయి చెప్పు అని చెప్పి పనుగా తీసుకుంటూ ఆ ముసలా అలా కింద కూర్చున్నాడు ఇద్దరు. అది గొప్ప సాధన. 10 మందికి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి 10 మంది చెప్పడం. ఏం చేస్తారు? ఈ జ్ఞానం సంపాదించారు, మిగతా అందరిని వాళ్ళు ఆక్షేపించడం ఎందుకు? వాళ్ళు తెలుసుకోలేదు, వీళ్ళు రాలేదు, మన అదృష్టం. మీ అదృష్టం అయితే ఆ అదృష్టాన్ని 10 మంది పంచిపెట్టాలి కదా, స్వార్థం కదా, లేకపోతే. ఇది చిన్మయానంద గారు చెప్పినటువంటి బోధ. వాళ్ళు కూర్చోవద్దనేవాడు ఆయన. ఆయన అంటున్నాడు, స్టార్ట్ డూయింగ్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ ముహూర్త అనేవాడు ఆయన. చాలా అర్జెంటుగా ఈ జ్ఞానం అనేది ప్రపంచానికి అందాలి, లేకపోతే మానవ జాతి అంతా కుంగిపోతున్నది. అది మన బాధ్యత, ఋషి ధర్మం అది. అదే ఋషి రుణం, ధర్మం కాదు, ఋషి రుణం. అందుచేత బ్రూయాత్ నా ఏతద్ గ్రంథరూపం అచీర్ణ వ్రత ఆచరిత వ్రత అపి అధీతేన పఠతి. ఇవన్నీ వాళ్ళు చెప్పకూడదు. ఎవరైతే శిరోవ్రతం లేనటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళకి, అంటే అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులలో ప్రతిపాదించినటువంటి బ్రహ్మ విద్యని ఎవరైనా తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఈ కండిషన్, అయ్యా నువ్వు ఏకర్షి హోమం చేసేవా, శిరోవ్రతంతో వచ్చేవా, అంటే ఆ బర్నింగ్ డిజైర్తో వచ్చేవా, అవి లేకపోతే బోధించకూడదని చెప్పేస్తున్నారు. చీర్ణవ్రతస్యకి విద్యాఫలాయ సంస్కృత భవతి ఇది. ఆ చీర్ణ అంటే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించారో అలాంటి వాళ్ళకే ఈ జ్ఞానం అనేది బోధిస్తే ఫలీభూతం అవుతుంది. లేకపోతే ఏమిటి, బాగా పాత్ర సరిగ్గా లేదు, అందులో మసి అంత బూడిద చెత్త, అదే గిన్నె మళ్ళీ సరిగ్గా లేదు, అందులో పాలు పోసి పొంగించాం, అదే వేడి చేసాం, ఆ పాలు ఎరిగిపోతాయి. అందుకే మనకి ఏ గురువులు కూడా మన అంతఃకరణంలో ఏం పదార్థం వండితే, చాలా విచిత్రంగా చెప్తాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు ముందు
కొన్ని మనం గుండ్లు కడగాలనుకోండి, కింద కొన్ని ముందు ఏదో కొన్ని ద్రవ్యాలు పోస్తాం. ఆ ద్రవ్యాలు పోసి ఉడికిస్తాం అనుకోండి, వేడి చేస్తాం, ఏదో నీళ్ళు లేకపోతే ఏదో కొంచెం పీతాంబరి ఏదో మన పౌడరో లేకపోతే కొంచెం యాసిడో ఏదో వేస్తాం అనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడో ఏదో ఒకటి వేస్తాం. వేసి దాన్ని మరిగిస్తాం. ఎందుకని? ఆ తుప్పు గిప్పు అంతా పోవడానికి. ఆ చుప్పు అంతా పోయిన మళ్ళీ మనుషుల దగ్గర శుభ్రం కడిగేసి అప్పుడు బాగా తలసల మెరుస్తూ ఉంటే, అసలు పూర్వంగా మడి కట్టుకునేటువంటి వాళ్ళు నేను చూసాను చిన్నప్పుడు మా ఇండ్లలో. మడి కట్టుకున్నారంటే ఇంత మసి ఉన్నా కూడా ఆ గిన్నె మడికి పనికిరాదు. అంతలాగా నిష్టగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ పని చేసినా నిష్ట. చాదస్తం వేరు, చాదస్తం కాదు, అదొక నిష్ట. అంటే శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దానికోసం తపస్సు చేశారు. ధ్యానము, తపస్సు, యోగము అన్నీ చేసేవాళ్ళు వాళ్ళు. ఏ విధంగా అయితే అది పనికిరాదో, ఆ నైవేద్యానికి కానీ ఆ వంటకి పనికిరాదో, అయ్యో మహా నైవేద్యం పెట్టాలి, అందులో మసి ఉంది, ఎలా వండుతాం అందులో పరమాన్నం అంటాం లేదా? అంటాం. అదేవిధంగా ఈ పాత్ర సరిగ్గా లేకపోతే అందులో ఏమైనా పోసి వండితే ఏం లాభం? కాబట్టి ఆ పాత్రను శుద్ధం చేయడానికి గురువు గారు ముందు కొన్ని తరగతులు నిర్వహిస్తారు, ఆయన కృప ఉంటే. శ్రద్ధ ఉంది, పాత్ర ఇంకా నాకు అంతకన్నా శుద్ధం లేదు, ఏం లేదన్నా ముందు పర్వాలేదురా నీకు ముందు చేద్దాం. అందుకన్నా ప్రశ్నలు ఏమన్నారు? 6 నేను 1 సంవత్సరం ఉండండి, ఉన్న తర్వాత నాకు తెలిసి చెప్తాను, అప్పటిదాకా పనిచేయండి ఆశ్రమంలో. ఈ 6 పనిచేశారు, 6 శిష్యులు కూడా. వెళ్ళిన వెంటనే మనకేదో డైనింగ్ టేబుల్ హోటల్కి వెళ్ళినట్టు మనకి ఇంకా సౌత్ ఇండియన్ హోటల్ రెడీగా ఇడ్లీ వడలు ఉంటాయి. ఏం కావాలి? ఇడ్లీ, 2 ఇడ్లీ వడ అప్పటికి తినేసి వెంటనే అయిపోయాను. పెద్ద పెద్ద హోటల్లో ఆర్డర్ ఇచ్చి కూర్చోవాలి మనం ఆ ప్లేట్ దగ్గర, ఖాళీ ప్లేట్ మనం. అది కూడా మనం కూర్చొని ఓపిక లేదు, రెడీగా వేసేయండి అంటాం. ఇడ్లీ సెంటర్ ఉంది, వెళ్తా ఇడ్లీ వేసేస్తా, రేపు తినేస్తాం. మనకి అలా జ్ఞానం కావాలంటే ఎలా కుదురుతుందండి? అందుచేత ఇది వ్రతం ఆచరించినటువంటి వాడి మటుకు దీనికి చెప్పకూడదు, చెప్పినా ఫలితం ఉండదు. సమాప్త బ్రహ్మ విద్య. ఇక బ్రహ్మ విద్య ముగిసినది. సా ఏభ్యో బ్రహ్మాదిభ్య పారంపర్యక్రమేణ సంప్రాప్త. అది ఈ బ్రహ్మ విద్య, సా విద్య ఏభ్య ఎవరి దగ్గర నుంచి అయితే, అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది కదా. బ్రహ్మలో అంగిరసుడికి అంగిరా పరంపర చెప్పుకున్నాం కదా. ఆ బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ విద్య, పరంపరగా ప్రాప్తించినటువంటి విద్య ఎవరి బ్రహ్మ మొదల దగ్గర నుంచి ఋషులందరికీ కూడా అందరూ పరంపరలో ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి, అందుకనే యైరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వ వేదాంతా తా నిత్యం ప్రణతోస్మ్యహం అని అంటారు ఆది శంకరాచార్యులు వారు తైత్రోపనిషత్తు అందులోనే మొదట్లో శ్లోకం. యైరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత. నాకన్నా ముందు చాలా మంది గురువులు పదవాక్యము పద వాక్య ప్రమాణాలతో వ్యాఖ్యానించినటువంటి శాస్త్రాలు వ్యాఖ్యానించిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. పదాలతోటి సరైన వాక్య భాషము, పదభాష్యం, ప్రమాణాలు చూపిస్తూ వ్యాఖ్యానించిన ఋషులు చాలా మంది ఉన్నారు. పదవాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వవేద, అంటే అనువేదాంత శాస్త్రాల్లో వ్యాఖ్యానించినటువంటి పరమఋషులు, నాకన్నా ముందు ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో తేభ్యో నిత్యం, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం, వాళ్ళందరినీ నిత్యం ప్రణతోస్మ్యహం, నిత్యం వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకుంటున్నానని శంకరాచార్యులు వారు, ఆయన కన్నా ముందు ఉన్నటువంటి వేదాంత ఋషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వ్యాఖ్యానం చేశారు. రికార్డ్ అవ్వకపోవచ్చు, వాళ్ళ శిష్యులకు చెప్పుకుంటూ పోయారు. ఆ జ్ఞానం అంతా ఉన్నది ఇక్కడ ఈ ఆకాశంలోనే ఉంది. జ్ఞానం అంతా కూడా ఉంది, జ్ఞానం ఉంది, ఋషుల హృదయాల్లో ఉంది. అందుకే నమస్కారం చేస్తారు శంకరాచార్య వారు అక్కడ ఆ శ్లోకంలో. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మంత్రంలోనే, వేద మంత్రంలోనే వచ్చింది. పారంపర్యక్రమేణ సంప్రాప్త తేభ్యో నమః పరమ ఋషిభ్య, అంటే ఆ పరమ ఋషులకి నమస్కారములు. పరమం బ్రహ్మ సాక్షాత్ ద్రష్టవంత, వాళ్ళెవరు? పరమం బ్రహ్మ సాక్షాత్ దృష్టవంత, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి, ఇంద్రియ ప్రత్యక్షం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఏ బ్రహ్మాదయ, ఎవరు వాళ్ళు? బ్రహ్మాదయ, బ్రహ్మ నుంచి వచ్చేది అందరూ కూడా.
అందరి పరంపర మొత్తం కూడా అవగతవంతశ్చ, ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు, అవగాహన తెచ్చుకున్నటువంటి వాళ్ళు, పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, తే పరమర్షయ, పరమఋషయ, వాళ్ళు పరమ ఋషులు, వాళ్ళకి తేభ్యో భూయోపి నమః. మళ్ళీ తిరిగి 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 భూయో 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 అపి నమః అంటే అనేక మార్లు నమస్కారం చేయాలి వాళ్ళకి. గురుస్మరణం అనేటువంటిది మనకి గొప్ప ఆశీర్వాదం. గురు ధ్యానమే గొప్ప. అందుకనే ద్విర్వచనము, ద్విర్వచనం అత్యాదరార్థం ముండక సమాప్త్యర్థంచ. 2 సార్లు చెప్పారండి పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్య అని. అంటే అది ఆదరణ చూపించడానికి, అంటే గౌరవం చూపించడానికి వాళ్ళ పట్ల. ఈ ఉపనిషత్తు ముగిసింది అని తెలియజేయడానికి కూడా ఈ విధంగా చెప్తున్నామని చెప్పి, ఇది అథర్వవేదీయ ముండకోపనిషద్భాష్యే తృతీయ ముండకే ద్వితీయ ఖండ సమాప్తం ఇదం తృతీయం ముండకం సమాప్తం ఇదం ముండకోపనిషత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్వాగంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో వరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సాంప్రదాయం ఏమిటంటే ఉపనిషత్తు ముగించిన తర్వాత ఆ మొదటి మంత్రం మళ్ళీ చదువుకోవాలి. అంటే అర్థం ఏమిటి? ఉపనిషత్తు చదవడం అనేది పూర్తి అవ్వదు, అధ్యానం ఎప్పుడు పూర్తి అవ్వదు, అలా మననం చేసుకోవాలి ఆవృత్తి. కాబట్టి మొదటి మంత్రం ఇద్దరు పుస్తకం ఉంటే మీరు మైక్ ఓపెన్ చేయకుండానే చదవండి, నాతో పాటు చదవకండి. మొదటి మంత్రం, మొట్టమొదటి మంత్రం, మొదటి ముండకం, మొదటి ఖండం, మొదటి మంత్రం. తీసుకున్నారా పుస్తకం అనుకుంటా. ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఇప్పుడు ఈ విధంగా మనం క్రిందటి సంవత్సరం జూన్లో ప్రారంభించినటువంటి ఈ ముండకోపనిషత్తు ఒక ధార అనేటువంటిది కేవలం గురుదేవుల స్వామి చిన్మయానంద వారి ఆశీస్సులు, ఆదిశంకరాచార్య వారి ఆశీస్సులు, సరస్వతి మా ఆశీస్సులు, సరస్వతీమయ్య సరస్వతీదేవి కృపాకటాక్షం, వేదవ్యాసుల వారి ఆశీస్సులు, ఇంకా అనేక గురువులను నేను ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటానో వారందరి కృప తోటి ఇది ముగిసింది. ఇది కాకుండా ఈ సంకల్పానికి దోహదం చేసినటువంటి ఈ కలిగినటువంటి శర్మగారికి, తర్వాత ఈ నారాయణ గురువు గారు ఎవరైతే ఆయనకి హృదయంలో నన్ను కలిసి ఈయన అడగండి చెప్తారేమో చూడండి అని ఆయనకు ప్రేరణ కలిగి, ఆ ప్రేరణ కలిగించినటువంటి వాడు ఈశ్వరుడు. ఆయనకి నాకు కూడా ఈ ఏదో మొత్తానికి ఏదో ఆ మసిబూసి మారకపోజేస్తున్నట్టుగా మొత్తానికి ఏదో ఈ సమయం బయటికి తీసుకొచ్చి ఇన్ని రోజులు కూడా నెలకి 4 రోజులు చెప్పిన నిర్విఘ్నంగా ఏ నెల కూడా క్లాసులు ఆగకుండా జరిగింది. అది కాకుండా మీరందరూ కూడా ఎంతో చాతక పక్షుల్లాగా శ్రద్ధగా వింటూ అర్థం చేసుకుంటూ చక్కగా విన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వస్తి, శుభం, సదా సర్వదా భూయాత్. హరి ఓం.